పెద్ద పెద్ద అచ్చి పని చేసినా పని అవుతుంది. మామూలుగా మనం ఇక్కడ కూర్చుని ఆ పని చేయంటే వాడికి చేయబుద్ధేసి పని బాగా చేశాడు అనుకో, అప్పుడు పని అవుతుందిగా. భయంతో చేసే పని, ఇష్టంతో గౌరవంతో చేసే పనికి తేడా ఉందా లేదా? ఎప్పుడైతే మన ఎనర్జీ బాగుంటుందో ఆ ఎనర్జీ వలన అవతల వాడు చేసే పనిలో తేడా వస్తుంది, మన రిలేషన్షిప్స్లో తేడా వస్తుంది. సో ప్రతి పనికి కూడా మనం ఎనర్జీని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం మన దీన్ని చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఆ సాధనలో ఆ దివ్యమైన శక్తిని తీసుకుని దాంతో చేయడం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అక్కడ వరకు అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు ఈ ఆరాలో ఏదైతే మీ అందరికి ఆరా ఎంతెంత దూరం ఉందో చూశారు కదా, క్లాస్ అయ్యాక మీ ఆరా ఎంతో చూస్తే ఎంత పెరిగిందో తగ్గిందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు వస్తుంది కదా, ఓ దీనివల్ల నేను ఈ పని చేస్తే ఆరా పెరిగింది, ఈ చెడు ఆలోచన వస్తే నా ఆరా తగ్గింది, అబద్ధం ఆడితే ఆరా తగ్గింది. ఎందుకు అబద్ధం ఆడితే నీ మనసే చెప్తుంది నువ్వు తప్పు చేస్తావు అని, తెలియకుండా లోపల నుంచి నీ లాగేస్తుంది అన్నమాట ఎనర్జీ, వెంటనే తక్కువ తగ్గిపోతుంది. అదంతా కూడా మనం చేద్దాం తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఆరాలోని ఈ ఆరాలో ఇన్నర్ ఆరాలో చక్రాస్ అని ఉంటాయి. చక్రాస్ పేరు విన్నారు కదా అందరూ, విన్నారా? ఈ చక్రాస్ ఏంటంటే అవి మామూలుగా ఇండియన్ కాంటెక్స్లో కొన్ని చక్రాలు చెప్తారు, వేరే వాటిలో వేరే చెప్తారు. జనరల్గా ఇది ఏంటంటే ఇక్కడ సహస్రార చక్రం, రౌండ్ చక్ర ఏమంటారు దీన్ని, రౌండ్. ఇది ఆజ్ఞా చక్ర, థ్రోట్ చక్ర, విశుద్ధ చక్రం, అనాహత హార్ట్ చక్ర. ఇక్కడ ఏంటంటే ఈ ఎముకలకు రెండు కలిసే చోట మెత్తగా ఉంటుంది, ఇది సోలార్ ప్లెక్సస్ అంటారు. ఇది మామూలుగా మన ఇండియన్ దాంట్లో కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. దాన్ని కల్పవృక్ష చక్రం అని కూడా అంటారు. అన్ని ఎమోషన్స్ ఇక్కడ ఉంటాయి, మన ఫియర్, యాంగర్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నేవల్ దగ్గరకు వచ్చేటప్పటికి బొడ్డు దగ్గర మణిపూర చక్రము, నేవల్ చక్ర అంటాము. కింద సెక్స్ ఆర్గన్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్యూబిక్ బోన్ దగ్గర సెక్స్ చక్ర ఆర్ స్వాదిష్టాన చక్రం. అలాగే బ్యాక్ మన వర్టిబ్రల్ కాలం బ్యాక్ ఉండేది ఏంటంటే చివరి